మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన కంటే కూడా ఫ్యాన్స్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో మన అందరికీ తెలుసు. మరి ఆయన బర్త్డే సందర్భంగా ఆయన సినీ జీవితం గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్ రైట్ నో ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని చెప్పొచ్చు. సో ఆయన బర్త్డే కోసం ఆయన కంటే కూడా ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. సో మరి కొద్ది గంటల్లో ఆయన బర్త్డే కూడా జరుపుకోబోతున్నారు. సో ఒక్కసారి ఆయన సినీ జీవితం గురించి మీ మాటల్లో. ఫ్యాన్స్ అంటున్నారు కాబట్టి 3 తరాల ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఎస్. జూనియర్ ఎన్టీఆర్ అదృష్టం ఏమిటంటే తాత ఫ్యాన్స్ ఉన్నారు, తండ్రి బాబాయి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఆయన పట్ల అభిమానంగా ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన మాటల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రీక్ రోమన్ కథల్లో ఫీనిక్స్ పక్షి అనే ఒక కథ చెప్తారు. ఫీనిక్స్ పక్షి అంటే ఏమిటంటే ఆ పక్షి నిప్పుల్లో తనను తాను దగ్ధం చేసుకుంటుంది. ఓకే. నేరుగా ఆకాశం నుంచి వచ్చి నిప్పుల్లో దగ్ధమైపోయి ఆ నిప్పుల్లో నుంచి అలా నిప్పు కణికలాగా మళ్ళీ పైకి లేచి ఆకాశానికి వెళ్తుంది. అంటే ఒక మనిషి తనను తాను ఆ నిప్పుల్లో దగ్ధము చేసుకున్నంత శ్రమపడి ఆయన విజయం ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. కానీ ఆయన ఆ విజయం కోసం పడిన కష్టం, ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంటారే, జూనియర్ ఎన్టీఆర్ గారి మెచ్యూరిటీ లెవెల్స్ వ్యక్తిగా నేను చెప్తున్నా. యాక్టర్గా ఆయన ఎమోషన్స్, ఆయన డ్యాన్సులు, ఫైట్లు ఇవన్నీ కూడా మనం స్క్రీన్ మీద చూస్తాం. కానీ యాజ్ ఎ పర్సన్గా కూడా ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ. ఓకే. మీరు బాగా గమనించండి, ఆయన ఎప్పుడు 2001లో వచ్చాడు. సరే, బాలరామాయణం అంటే పాత్ అనుకోండి, చిన్నప్పుడు చేసింది కాబట్టి దాన్ని లెక్కలేకి తీసుకోకుండా ఉంటే 2001లో నిన్ను చూడాలని దగ్గర వస్తే ఆయనకి ఈరోజు 2025 అంటే 24 ఏళ్ల గ్రాఫ్ ఉంది ఆయనకి. ఈ గ్రాఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. చాలా రకాలుగా ఆయన ఎమ్యులేట్ చేశారు, రాజకీయాల్లోకి తెచ్చారు, మళ్ళీ రాజకీయాల్లో వద్దన్నారు, ఇంకే రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి కదా ఆయనకు కూడా. కానీ ఏ దశలో కూడా ఆయన తన బ్యాలెన్స్ కోల్పోలేదు. ఓకే. ఇష్టానుసారం మాట్లాడడం కానీ, రాంగ్ కామెంట్స్ చేయడం కానీ, ఆయన గురించి మీరు మామూలుగా సినిమా నటులకు వినిపించే గ్యాసిప్స్ కానీ, ఇతరత్ర ఏవో ఇవి కానీ, పుకార్లు, రకరకాల బ్యాడ్ కామెంట్స్ కానీ ఏమైనా కూడా గమనించాడు. అంటే ఆయన పని ఏమిటి, ఆయన సినిమా తీస్తాడు, సినిమా యాక్టింగ్ చేస్తాడు, తర్వాత తన పర్సనల్ లైఫ్లో జీరో నెగిటివిటీ, హీరోలాగే ఉంటాడు ఆయన పర్సనల్ లైఫ్లో కూడా. అవును. సరే, ఒకసారి ఆయన ప్రయాణం అంతా మనం చూస్తే ఏమిటంటే మొదట్లో ఆయన్ని పెద్దగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ దో ఎన్టీఆర్ మనుమడు అనే ఒక లెగసీ ఉన్నప్పటికీ, హరికృష్ణ గారి కుమారుడు అనే ఒక వారసత్వం ఉన్నప్పటికీ కూడా మొదట్లో ఆయన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే ఆయన శరీరము లావుగా ఉండడము. మీరు గమనించండి, ఫస్ట్ సినిమాల్లో ఆయన విపరీతమైన లావు గబ్బు, ఈయనేం పనికొస్తాడు, ఈ పిల్లాడేం పనికొస్తాడు, ఈ పిల్లాడేం యాక్ట్ చేస్తాడు అని పెదవి విరిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ 2, 3 సినిమాకే ఆయన ఎక్కడికో ఆకాశానికి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మీరు గమనించండి, ఏదైతే తాను ఒబిసిటీ ఇలాంటి శరీరంతో ఇబ్బంది పడుతున్నాడో ఆ ఒబిసిటీతో కూడా ఆయన మమ్మడమైన డ్యాన్సులు చేసేవాడు, ఫైట్స్ చేసేవాడు. కానీ దాన్నే ఆయన నార్మల్కి తెచ్చేసుకున్నాడు చాలా తొందరలోనే. అంటే చాలా శక్తి కావాలి కదా మనిషికి. మనము లావు కావడం చాలా ఈజీ, ఏదో ఇష్టం వచ్చిన తినేస్తే లావు అయిపోతాం. కానీ దాన్ని తగ్గించుకొని శరీరాన్ని ఒక ఆకృతిలో పెట్టుకోవాలంటే కూడా చాలా కష్టం కదా. ఆ తగ్గినప్పుడు కూడా ఆయన గురించి ఏమన్నారంటే, ఏంది జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా అయిపోయాడు, అసలు ఎంత బాగుండేవాడు, లావుగా బాగుండేవాడు కదా, ముద్దుగా ఉండేవాడు, ఇప్పుడేంది ఇట్లా బుగ్గలన్నీ లోపల పోయినాయి అన్నోడు కూడా ఉండాలి. కానీ ఆయన దేన్ని పట్టించుకోలేదు. యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. తన నటన అంటే తాతగారి వారసత్వాన్ని నిలబెట్టి, తండ్రి కూడా మంచి నటుడు, మీకు చాలామందికి తెలియదు. ఆయన ఏమిటంటే ఎందుకో పెద్దగా ఆయన తండ్రి ఎన్టీఆర్ గారితో పాటు రాజకీయ పార్టీ చైతన్య రథము, ఆయనతో పాటు ఆయన మంచి చెడ్డలు బాగోగులు చూసుకోవడం అంతా హరికృష్ణ గారే చూసుకునేవాడు. ఇప్పుడు 83లో పార్టీ పెట్టినప్పుడు 83లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. అంటే ఆ పార్టీ పుట్టిన ఎంత వయసు ఉందో జూనియర్ ఎన్టీఆర్కి అంత వయసు ఉన్నట్టు.
అంతే కదా. అవును 83 అంటే ఈయన హరికృష్ణ ఏమిటంటే ఈయన చిన్నప్పుడు తల్లా పెళ్ళాం అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. చాలా చాలా క్యూట్గా ఉంటాడు దాంట్లో. వాళ్ళ నాయనమ్మతో ఈయనకి ఉన్న సంభాషణలు కానీ రామ్ రహీమ్ అని ఒక సినిమాలో చేశారు. ఆ తర్వాత కొంత పెద్దవాడైనాక దానవీర శూరకర్ణలో అర్జునుడు చేశాడు. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాడైన తర్వాత ఏవో హీరోగా చేశాడు, కానీ వాటి మన పెద్దగా హరికృష్ణ దీంట్లో అద్భుతంగా చేశాడు అనేంత సినిమాలు లేకపోవచ్చు, కానీ చాలా సినిమాలు చేశాడు ఆయన. హీరోగా చేశాడు, అన్నగా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్టులు. ఆయన కుమారుడుగా ఈయన రంగంలోకి వచ్చినప్పుడు అందరి కళ్ళు ఈయన మీద ఉంటాయి కాబట్టి దాన్ని నిలుపుకోవడం చాలా కష్టం. వారసత్వం మనకేం చేస్తుందంటే 1-2 సినిమాలు ఇస్తుంది. నువ్వు ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ గారి కుమారుడు అంటే నీకు 1, 2, 3 సినిమాల్లో ఏదో ఒక అవకాశాలు వస్తాయి. నువ్వు ప్రూవ్ చేసుకోలేదనుకో, అట్లా ఎంతమంది ప్రూవ్ చేసుకోకుండా తెరమురుగైపోయారు, చాలామంది అయిపోయారు కదా. కానీ ఈయన ఏమిటంటే నిరంతరము తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి. ఇంకోటి ఏమిటంటే ఆయనకి ఎమోషన్ పలుకుతుంది ఫేస్లో. మామూలుగా కొంత డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పుట్టి కొంచెం లగ్జరీగా హాయిగా జీవించిన వాళ్ళకి ఎమోషన్ పలకదు. వాళ్ళకి తెలియదు, ఆకలి ఎట్లుంటుందో తెలియదు, దానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ తెలియదు అనమాట. ఈయన ఏమిటంటే ఈయన అన్ని సినిమాల్లో మీరు బాగా గమనించండి, నాట్ ఓన్లీ ఫైట్స్ అండ్ డ్యాన్సులు, కానీ ఎమోషన్స్ ఉంటాయి. సింహాద్రిలో మీకు ఆ క్యారెక్టర్లో ఎంత ఎమోషన్ ఉంటుంది, ఆ బాండింగ్ ఎంత ఉంటుంది, అమ్మాయిని చూసుకోవడం కానీ ఆయన పెద్ద ఈయని టేక్ చేయడం కానీ ఎంత ఎమోషన్ ఉంటుంది. అంటే చాలా సినిమాలు ఉంటాయి, ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఫ్లాప్ సినిమాల్లో కూడా ఎన్టీఆర్ వల్ల ఫ్లాప్ అయిన సినిమాలు లేవు. ఎన్టీఆర్ మరీ బ్యాడ్ యాక్టింగ్ చేశాడబ్బా ఏం ఘోరంగా ఉంది దీంట్లో అనే సినిమాలు ఏం లేవు. అది కథలోనో లేదా స్క్రీన్ ప్లే దాంట్లో విషయమే లేకుండా అట్లా పోయిన సినిమాలు ఉన్నాయి, కానీ ఈయనే చెడగొట్టాడు సినిమా అనేది ఏం లేదు. మీకు యమదొంగలో సేమ్ తాతనే గుర్తుకు తెస్తాడు కదా. ఇక ఆ క్యారెక్టర్ని వేయగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారు తెలుగు ఫీల్డ్లో? ఇట్లా వేయలేరు. అంటే పౌరాణికాలు, కిరీటము, గద పట్టుకుంటే కరెక్ట్గా సూట్ కారు, అవన్నీ సూట్ కావాలన్నమాట. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంకోటి గమనించండి, తెలుగుదేశంలో ఆయన ప్రచారం చేసిన తర్వాత అప్పుడు ఏదో యాక్సిడెంట్కి కూడా గురయ్యాడు. ఆ తర్వాత కారణాలు ఏమైతేనేం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఉంటే మనమైనా అట్లనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు ఏదో జూనియర్ ఎన్టీఆర్ని వాడుకొని వదిలేశాడు అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో మనమున్నా అలాగే ఉంటాము. ఎందుకంటారా, జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి పార్టీ లేకొస్తే ఆ చరిష్మాను తట్టుకునేంత లీడర్లు ఎవరు లేరు దాంట్లో. చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రియారిటీ తీసుకుంటారు? లోకేష్కి ప్రియారిటీ ఇస్తారు. ఎవరైనా తమ కొడుకు నెక్స్ట్ వారసుడు కావాలని కోరుకుంటారు, కానీ లేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్టీఆర్ మనముడే కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ వారసుడు కావాలని చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటాడు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదేమిటంటారు, ఈ అగ్నిపర్వతం ఉందే జూనియర్ ఎన్టీఆర్ అనే వాల్కనోని కనుక పెట్టుకుంటే పార్టీలో అది పార్టీకి ప్రమాదం అని తెలుసు. ఎందుకంటే రేపు జూనియర్ ఎన్టీఆర్ ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవుతాడు ఆ పార్టీలో. కాబట్టి ఆయన సైలెంట్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే మెచ్యూరిటీ ఉన్నట్టు వ్యక్తి. తన వద్దు అనుకున్న పార్టీకి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన నోరు మెదపలేదు. మీరు గమనించారు, నన్ను తెలుగుదేశం వాడుకుందని కానీ, నన్ను తెలుగుదేశం ఏదో యూజ్ అండ్ త్రోగా వాడిందని కానీ ఎక్కడా కూడా ఒక్క కామెంట్ కూడా ఉండదు ఆయనకు సంబంధించి. ఆయన తన పని ఏదో తాను చేసుకుంటాడు, పిలవని పేరంటానికి పోడు, అనవసరంగా తాను పూసుకొని రాసుకొని తిరగడు, తన పని తాను చేసుకొని ఈరోజు పెద్ద డైరెక్టర్లు రాజమౌళి కానీ, ఆ నీల్ కానీ, వీళ్ళంతా ఎంత పెద్ద డైరెక్టర్లు, సుకుమార్ కానీ, అతను ఎవరు కొరటాల శివ ఎంత పెద్ద ఆయన ఈరోజు పాన్ ఇండియా నటుడుగా ఆయనకేం పెద్ద మొదట్లో వచ్చినప్పుడు విపరీతంగా ఏం సినిమా రంగం ఏం ఆయనకేం వెన్నుదన్నుగా నిలబడలేదు. తనకు తానుగా ఎదిగిన వ్యక్తుల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రథముడు. అందరూ ఈయనకు కూడా వారసత్వం ఉండొచ్చు ఎన్టీఆర్ మనవుడని, కానీ ఈయనకు అంత పెద్ద బ్యాకింగ్ ఏమీ లేదు. మిగతా వాళ్లకు ఉన్నంత ఫోర్స్డ్ బ్యాకింగ్ ఈయనకు లేదు కదా ఆ రోజుల్లో. మరి ఈరోజు ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు, ఆస్కార్ అవార్డు వచ్చిన పాటకు డ్యాన్స్ చేశాడు. ఈరోజు ఆ భారతదేశం అంతా ఆయన సినిమాలు చూస్తూ ఉంది. మరి ఇంకా తాతగారి వారసత్వం అంతకంటే నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పు? ఉన్న జపాన్లో కూడా ఫ్యాన్స్, జపాన్కి వెళితే జపాన్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఎన్టీఆర్ గారు ఆయన ఇప్పుడు మన దేశం సినిమాతో వచ్చిన తర్వాత 1983 పార్టీ పెట్టే వరకు కూడా, పార్టీ పెట్టిన తర్వాత కూడా యాక్ట్ చేశారు. కానీ క్రమేపీ వీళ్ళు ఏమిటంటే హీరో పాత్రల నుంచి కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్టులకు వచ్చారు. కానీ 24 ఏళ్ల తర్వాత కూడా స్టిల్ ఇంకా యంగ్ హీరోగానే ఉన్నాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్.
కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్లో నేర్చుకోవాల్సిన అంశం ఏమంటే, కొత్తగా వస్తున్న నటులు కానీ కొత్తగా వస్తున్న యువతరం కానీ నేర్చుకోవాల్సిన అంశం ఏమంటే, గెలుపు ఓటములకి కుంగిపోయే మనిషి కాదు. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా తన నెక్స్ట్ సినిమాకి అదే లెవెల్లో వర్క్ చేస్తాడు ఆయన. దేనికి కూడా చలించాడు. అంటే అంత మెచ్యూరిటీ అంటారే, ఒక చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీ రావడం అనేది చాలా అరుదు. ప్రతిదాన్ని తట్టుకుంటాడు, ప్రతిదాన్ని చాలా చేస్తాడు, సున్నితంగా డీల్ చేస్తాడు. ఎక్కడా తన మీద అనవసరమైన గ్యాసిప్స్గా తావివ్వడు. తన పని తాను చేసుకుంటాడు, తన కుటుంబంతో గడుపుతాడు. ఈవెన్ మొన్న తన బావమరిది నితిన్ కూడా ఆయన ఏమన్నాడు, సినిమా ఫీల్డ్లో నేనేదో నీకేదో చేస్తానని అనుకోవద్దు, నీ కష్టం మీద నువ్వు ఎదగాలి, నేను ఒక మాట నీకు సాయం చేయగలనే తప్ప అన్నాడు కదా, ఫంక్షన్లో అన్నాడు కదా, నేనేదో చేస్తానని అనుకోవద్దు, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ ఇన్ లాగా రాకుండా నీవు ఎదిగే క్రమంలో రమ్మని చెప్పాడు. అవన్నీ కూడా ఏమిటంటే ఒక రకమైన ఫిలాసఫీ ఉంది ఆయన లైఫ్లో, దాన్ని ఆయన అప్లై చేస్తున్నాడు జీవితానికి. కాబట్టి ఇంకా 10-20 ఏళ్ళు కూడా ఆయన హీరోగా ఉంటాడు, ఇంకా 10-20 ఏళ్ళు మంచి సినిమాలు తీస్తాడు. ఇంకా పోను కూడా మీకు ఈవెన్ దేవరలో సినిమా సరిగా ఆడకపోవచ్చు, అదే పెద్ద అనుకున్నంత హిట్ కాలేదు, కానీ దాంట్లో ఎమోషన్స్, ఆయన ఫేస్లో పలికే ఎమోషన్స్ ఉంటాయే అవి చాలా సూపర్ ఉంటాయి. వాటి అంటే యాక్టింగ్ లెవెల్ ఏమీ ఎక్కడ తగ్గదు. అది సినిమా ఫ్లాప్ అయినా సరే హిట్ అయినా సరే ఆయన యాక్టింగ్ రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ నుంచి ఆయన అదే రేంజ్లోనే ఉంటాడు. ఇంక డ్యాన్సులు ఫైట్లు ఇవన్నీ ఇప్పుడు కామన్, అవేమి అదే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా. ఆయన కొత్తగా చేసేది, అందరూ చేసేదాన్ని కొత్తగా చేసేది ఏం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకత ఏమిటంటే ఏ ఎమోషన్ అయినా గాఢంగా పలికించగలడు ఆయన, అదే ఆయన ప్రత్యేకత. మీరు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలాసేపు మాట్లాడచ్చు. ఎందుకంటే తెలుగులో చాలా తెలుగు వాళ్ళందరూ కూడా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వించదగిన నటుల్లో అతను ఒకడు. సో త్రూ మన ఛానల్ ద్వారా ఒక్కసారి మనం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.